హాయ్ అమ్మా చెప్పవా ఛానల్కు స్వాగతం. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి ప్రస్తుతం జూలై 31 వరకే టైం ఉంది. కొన్ని ముఖ్యమైన అవసరమైన విషయాలు తెలుసుకుంటే మీరే సులువుగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా న్యూ రెజ్యూమ్ ఉండటం అనేది ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వారికి చెప్పుకోదగిన ముఖ్యమైన మార్పు. ఇప్పటిదాకా పాత రెజ్యూమ్ డిఫాల్ట్గా ఉండేది. అయితే ఈ సంవత్సరం నుండి డిఫాల్ట్గా కొత్త రెజ్యూమ్ ఉంటుంది. కావాల్సిన వారు పాత రెజ్యూమ్లో కూడా ఫైల్ చేయవచ్చు. అయితే ఒక విధానంలో నుండి మరో విధానంలోకి మారాలంటే కూడా అంత సులువేమీ కాదు. ముఖ్యంగా ఫామ్ 3 లేదా ఫామ్ 4లో తమ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వారికి ఇది కొంచెం కష్టమైన విషయమే. ఈ రెండు విధానాల గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫామ్ 1 లేదా ఫామ్ 2లో సబ్మిట్ చేసేవారు రెజ్యూమ్ను మార్చుకోవటం సులువే, కానీ ఫామ్ 3 లేదా ఫామ్ 4లో సబ్మిట్ చేసేవారు తమ రెజ్యూమ్ను మార్చుకోవాలంటే, అంటే కొత్త దానిలో నుండి పాత రెజ్యూమ్లోకి మారాలంటే ఫామ్ 10 IEAని డ్యూ డేట్ లోపల, అంటే జూలై 31 లోపల సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఫామ్ 10 IEA సబ్మిట్ చేయకపోతే మీరు పాత రెజ్యూమ్లో ట్యాక్స్ ఫైల్ చేయలేరు. ఎందుకంటే ఆ రెఫరెన్స్ నెంబర్ను ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు వేయాలి. అంటే ఏ డేట్న ఫైల్ చేశారో ఆ డేట్, ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కూడా మీరు ఫైలింగ్ చేసేటప్పుడు ఇవ్వాలి. ఫామ్ 10 IEAని కూడా గడువులోపు సబ్మిట్ చేయకపోతే మీరు పాత రెజ్యూమ్లో ఫైల్ చేసినా కూడా అది లెక్కలోకి రాదు. అంటే మీరు కొత్త విధానం ప్రకారమే ట్యాక్స్ కట్టవలసి వస్తుంది. ఇది ట్యాక్స్ పేయర్స్ అందరికీ వర్తిస్తుంది. అంటే ఫామ్ 1 లేదా ఫామ్ 2 సబ్మిట్ చేసేవారు కూడా ఓల్డ్ రెజ్యూమ్లోకి మారాలంటే గడువు తేదీ లోపల వారి ఐటీని సబ్మిట్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడున్న రూల్ ప్రకారం లైఫ్లో ఒక్కసారి మాత్రమే రెజ్యూమ్ను మార్చుకునే అవకాశం ఫామ్ 3 లేదా ఫామ్ 4 ఫైల్ చేసే వారికి ఉంది. అంటే ఒకసారి ఆప్ట్ అవుట్ అవడానికి, మరోసారి ఆప్ట్ ఇన్ అవడానికి. అంటే ఇప్పుడు డిఫాల్ట్ న్యూ రెజ్యూమ్ కనుక దానిలో నుండి ఓల్డ్ రెజ్యూమ్లోకి మారడానికి ఒకసారి ఫామ్ 10 IEAని ఫైల్ చేయాలి. మళ్ళీ ఎప్పుడైనా వారు కొత్త రెజ్యూమ్లోకి మారాలంటే ఇంకోసారి ఫామ్ 10 IEAని ఫైల్ చేసి న్యూ రెజ్యూమ్లోకి మారవచ్చు. ఇంకా తర్వాత వారు మళ్ళీ తమ రెజ్యూమ్ను మార్చుకోలేరు. కనుక రెజ్యూమ్ను మార్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏ ఫామ్ సబ్మిట్ చేయాలనే డౌట్ చాలా మందికి వస్తుంది. ఇండివిజువల్స్ కి, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ కి ఫామ్ 1 నుంచి ఫామ్ 4 వరకు 4 ఫామ్స్ అందుబాటులో ఉంటాయి. వీటిని మీరు ఆన్లైన్ లో లేదా ఆఫ్లైన్ లో ఫిల్ చేసి సబ్మిట్ చేయవచ్చు. ఉద్యోగస్తులైతే ఫామ్ 1 లేదా ఫామ్ 2ను, వృత్తి లేదా బిజినెస్ నుంచి ఆదాయం పొందేవారు ఫామ్ 3 లేదా ఫామ్ 4ను సబ్మిట్ చేయాలి. మీరు ఆన్లైన్ లో ఫామ్ ఫిల్ చేయాలంటే మీ పాన్ కార్డ్ వివరాలతో లాగిన్ అయ్యి అలా చేయొచ్చు. అయితే 15 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది కనుక మీరు ఫిల్ చేసిన వివరాలను సేవ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఒకవేళ 15 నిమిషాల సమయం అయిపోతే మీరు సేవ్ చేసిన వివరాలు ఉంటాయి కనుక మీరు మళ్ళీ సైట్లోకి లాగిన్ అయ్యి దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. లేకపోతే మీరు మధ్య మధ్యలో బ్యాక్ బటన్ మీద క్లిక్ చేస్తే టైం మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది. కాబట్టి మీ ఫైలింగ్ కంటిన్యూ చేయొచ్చు. అసలు ఆన్లైన్లో వద్దనుకుంటే సమయంతో సంబంధం లేకుండా ఆఫ్లైన్లో ఫైల్ చేయవచ్చు. దానికోసం మీరు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ యూటిలిటీని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ సిస్టంలో ఇన్స్టాల్ చేయాలి. మీరు ట్యాక్స్ ఫైల్ చేయాలనుకున్నప్పుడు పాన్ కార్డ్ డీటెయిల్స్తో లాగిన్ చేసి కావాల్సిన వివరాలతో నింపి డైరెక్ట్గా ఫామ్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరు ఏ ఫామ్ సబ్మిట్ చేయాలో చూద్దాం. ఉద్యోగం చేసేవారు ఎవరికైనా సంవత్సరానికి 50 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉండి ఒక హౌస్ ప్రాపర్టీ ద్వారా కాకుండా వేరే ఆదాయం, అంటే షేర్లు, మ్యూచువల్ ఫండ్ల వంటి ఇన్వెస్ట్మెంట్ల ద్వారా ఆదాయం లేదా క్యాపిటల్ గెయిన్స్ లేని వారు ఫామ్ 1ని వాడుకోవచ్చు. అంటే వీరికి ఉద్యోగం ద్వారా వచ్చే జీతంతో పాటు ఒక ఇంటి ద్వారా వచ్చే ఆదాయం, ఫ్యామిలీ పెన్షన్, బ్యాంక్ వడ్డీ వంటి ఇతర ఆదాయాలు మొత్తం కలిపి వార్షిక ఆదాయం 50 లక్షల లోపు ఉండాలి. ఒకవేళ వ్యవసాయం ద్వారా ఆదాయం కనుక ఉంటే అది కూడా 5,000 రూపాయల కంటే మించకుండా ఉండాలి. అలాంటి వారు ఫామ్ 1ని సబ్మిట్ చేయవచ్చు. అలా కాకుండా ఉద్యోగస్తులకి 50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నా, లేదా ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్, అంటే షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లేదా ఇల్లు, స్థలాలు వంటివి అమ్మటం ద్వారా వచ్చిన ఆదాయం వంటివి ఉంటే, ఆదాయం 50 లక్షల కంటే తక్కువ ఉన్నా కూడా ఫామ్ 2 సబ్మిట్ చేయాలి. బిజినెస్ నుంచి కానీ, ప్రొఫెషన్ నుంచి కానీ ఇన్కమ్ వచ్చే వాళ్ళు కానీ, లేదా ఉద్యోగంతో పాటు బిజినెస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కానీ, అలాగే ఫ్రీలాన్స్ పనుల ద్వారా ఆదాయం పొందుతూ దానికి సెక్షన్ 194J కింద TDS డిడక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఫామ్ 3 లేదా ఫామ్ 4 వాడాలి. ఇక కొత్త విధానం మంచిదా లేక పాత విధానం మంచిదా అంటే, ఎవరికైతే HRA, LTA, NPS, PPF, ఇన్సూరెన్స్, మెడికల్ ఖర్చులు వంటి ATC లేదా ATD కింద మినహాయింపులు లేవో వారందరికీ కొత్త విధానమే బెనిఫిట్ గా ఉంటుంది. అయితే ఈ మినహాయింపులు ఉండి సొంత ఇల్లు కట్టుకోవటానికి కానీ, కొనుక్కోవటానికి కానీ హోమ్ లోన్ తీసుకున్న వారికి పాత విధానమే మేలు చేస్తుంది. అయితే ప్రతి వారికి ఒకటే విధానం అప్లై అవ్వదు. ఉదాహరణకు సెక్షన్ ATC కింద 1.5 లక్ష వరకు మినహాయింపు పొందవచ్చు. కానీ అందరూ అంత సేవ్ చేయలేకపోవచ్చు కనుక మినహాయింపు మొత్తం కూడా తగ్గుతుంది. అప్పుడు కట్టవలసిన ట్యాక్స్ పెరగవచ్చు. అందుకే ఎవరికి వారు తమకు
మనకు ఏ రెజిమ్ మంచిదో వ్యక్తిగతంగా చెక్ చేసుకోవడం మంచిది. ఇది చాలా సులువు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లోనే ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. దాని ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ క్యాలిక్యులేటర్ క్విక్ లింక్స్ లో ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. దీన్ని బట్టి మీరు ఏ విధానం మంచిదో తెలుసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. ఎవరికైనా ఆదాయం 7.5 లక్షల్లోపు ఉన్నప్పుడు కొత్త విధానం ప్రకారం వారు ట్యాక్స్ కట్టనవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన రిబేట్, స్టాండర్డ్ డిడక్షన్ తీసివేస్తే వారు కట్టవలసిన ట్యాక్సెస్ ఉన్నా అంటే ట్యాక్స్ ఏమీ కట్టనవసరం లేదు. ఆదాయం అంటే జీతంతో పాటు మీరు కిరాయికి ఇచ్చే ఇంటి మీద వచ్చే అద్దె, ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయం అంటే ఫ్యామిలీ పెన్షన్, సేవింగ్స్ బ్యాంక్ లోని అకౌంట్ మీద లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ, డివిడెండ్లు కూడా ఉంటాయి. పాత రెజిమ్ లో సేవింగ్స్ బ్యాంక్ లోని అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లోని డబ్బుల మీద వచ్చే వడ్డీకి 10,000 రూపాయల వరకు సెక్షన్ 80 TTA కింద మినహాయింపు ఉంది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్లకు లేదా రికరింగ్ డిపాజిట్లకు వర్తించదు. అంటే ఆ డబ్బులకు ట్యాక్స్ మినహాయింపు లేదు. అయితే సీనియర్ సిటిజన్లకు సెక్షన్ 80 TTB కింద అన్ని డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ మీద 50,000 రూపాయల వరకు మినహాయింపు ఉంది. నేను ఇక్కడ చెప్తున్నవి 60 సంవత్సరాల్లో పోన వారికి కనుక సీనియర్ సిటిజన్లకు ఉన్న ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి ఎక్కువగా చెప్పటం లేదు. అయితే కొత్త విధానంలో ఇలాంటి మినహాయింపులు లేవని గుర్తుంచుకోండి. అంటే మొత్తం ట్యాక్స్ పరిధిలోకే వస్తాయి. మీరు ట్యాక్స్ క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేస్తే బేసిక్, అడ్వాన్స్డ్ అని 2 వస్తాయి. అడ్వాన్స్డ్ లో డీటెయిల్ గా తెలుసుకోవచ్చు కనుక దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్ గా న్యూ రెజిమ్ ఉంది కనుక మీరు పొందే అన్ని ఆదాయాల వివరాలను ఎంటర్ చేయండి. కొత్త రెజిమ్ లో కూడా 80CCD2 కింద ఎంప్లాయర్ అందించే NPS మీద మినహాయింపు పొందవచ్చు. ఇక్కడ మీరు 2 విధానాల్లోని తేడాను గమనించండి. కొత్త రెజిమ్ లోనే ట్యాక్స్ తక్కువ కట్టవలసి రావటాన్ని మీరు గమనించవచ్చు. ముఖ్యంగా 15 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉండి ఎలాంటి మినహాయింపులు లేని వారికి ఇది లాభకరంగా కనిపిస్తోంది. ఇక్కడ చూడండి, 15 లక్షల ఆదాయానికి కూడా ఎంప్లాయర్ NPS ను డిడక్ట్ చేస్తే ఇంట్రెస్ట్ లేకుండా పాత విధానం కన్నా తక్కువ ట్యాక్స్ అమౌంట్ చూపిస్తోంది. మామూలుగా ప్రతి ఎంప్లాయీ నుండి వారి ఆదాయం ప్రకారం ఎంప్లాయర్ TDS డిడక్ట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కట్టడం జరుగుతుంది. కనుక ఇంట్రెస్ట్ కట్టవలసిన అవసరం రాదు. అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే, అంటే ఏదైనా ఆదాయం చూపించడం మర్చిపోయినా లేక మిస్ అయినప్పుడే కొంత ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టవలసి వస్తుంది. అటువంటి సందర్భాల్లో తప్ప వడ్డీ కట్టే అవసరం లేదు. ఎక్కువ సార్లు డిడక్ట్ చేసిన TDS కొద్దో గొప్ప ట్యాక్స్ పేయర్స్ కే రిఫండ్ వస్తుంది. కొన్నిసార్లు వారు కట్టిన ట్యాక్స్ సరిపోతుంది కూడా. మినహాయింపులు ఉన్నప్పటికీ అవి మాక్సిమం గా లేనప్పుడు కూడా కొత్త విధానమే లాభంగా కనిపిస్తోంది. అందుకే 15 లక్షల ఆదాయానికి కూడా కొత్త విధానంలోనే ట్యాక్స్ తక్కువగా కనిపిస్తోంది. దీనికి కారణం 15 లక్షల తర్వాత 2 రెజిముల్లో కూడా ట్యాక్స్ 30% అయినప్పటికీ మినహాయింపులు అంటే సెక్షన్ 80C/D వంటివి లేనప్పుడు కానీ లేదా తక్కువ మొత్తంలో ఉన్నప్పుడు కానీ కొత్త రెజిమ్ లోనే ట్యాక్స్ తక్కువగా కట్టవలసి వస్తుంది. దీనికి ఇంకో కారణం ఏమిటంటే మిడిల్ లో ఉన్న ట్యాక్స్ శాతంలో ఉన్న డిఫరెన్స్. పాత విధానంలో 5% ట్యాక్స్ తర్వాత 20% ఉంది. కానీ కొత్త విధానంలో 5% తర్వాత 10%, 15% కూడా ఉన్నాయి. అంతేకాకుండా పాత విధానంలో 10 లక్షల రూపాయల తర్వాత 30% ట్యాక్స్ కట్టాలి. అదే కొత్త విధానంలో అయితే 15 లక్షలు దాటిన తర్వాతే 30% ట్యాక్స్ ఉంది. అందుకనే ఎవరికైతే మాక్సిమం డిడక్షన్స్ ఉన్నాయో వారికి మాత్రమే పాత రెజిమ్ బెనిఫిట్ గా ఉంటుంది. అయితే ఇక్కడ చూపించినట్లు క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీరు కట్టవలసిన ట్యాక్స్ ను 2 విధానాల్లో ఉన్న తేడాను తెలుసుకున్న తర్వాతే మీరు సరైన విధానంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయండి. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు ఇక్కడ చూపిస్తున్నట్లు దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. తద్వారా కంపేర్ చేసుకుని మీకు బెనిఫిట్ గా ఉన్న రెజిమ్ లో ట్యాక్స్ ఫైల్ చేయండి. విన్నారు కదా, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం, వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.